హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అయితే ఈ ఎపిసోడ్ అంత టెక్ న్యూస్ లాగా ఉండకపోవచ్చు కానీ కొంచెం ఫన్ అయితే ఉండిపోతుంది. ఈ మధ్య హైదరాబాద్ అంతా ఒక విషయం మీద చాలా భయంకరంగా ట్రెండ్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఈ క్యాండిడేట్ పిచ్చ పిచ్చగా ట్రెండ్ అయ్యాడు, ఫేమస్ అయిపోయాడు కూడా. ఇంకా ఎక్కువ సస్పెన్స్ లేకుండా ఆ ప్లేస్ ఏంటో చెప్తాను. నుమాయిష్ ఎగ్జిబిషన్ అండి. ఇది హైదరాబాద్ లో ఇయర్లీ వన్స్ జనవరి 1st నుంచి స్టార్ట్ అయ్యి కొన్నిసార్లు 30th, కొన్నిసార్లు ఫిబ్రవరి దాకా కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటారు. ఇంకెంత ఫేమస్ అయిన తర్వాత మనం ఎందుకు వదలాలి అని చెప్పి మేము కూడా చూడడానికి వెళ్ళాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం అర్థమైంది ఏంటంటే ఆ రోజే లాస్ట్. సో ఇంకెక్కువ సోది చెప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ ఎగ్జిబిషన్ విజువల్స్ అవి మీకు ఒకసారి చూపిస్తా. అలాగే మేము ఎలా వెళ్ళాం ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సంవత్సరం మీకు ఉపయోగపడపోయినా నెక్స్ట్ ఇయర్ కి మీకు కొద్దిగా ఉపయోగపడచ్చని అనుకుంటున్నాను. అండ్ ఆ మార్కెట్ లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 to 5 hours మేము తిరిగామండి. అయినా సరే మార్కెట్ అంతా కవర్ చేయలేకపోయాం. బట్ అంతా అయిపోయిన తర్వాత ఫ్యూ థింగ్స్ అయితే మేము కొన్నాం. అందులో ఏవేవి యూస్ఫుల్ అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ దాకా మటుకు చూడడం మర్చిపోకండి, ఎందుకంటే వీడియో లాస్ట్ లో నేను ఏమేమి కొన్నాను అవి ఎలా యూస్ఫుల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఎగ్జిబిషన్కి టికెట్ ఉంటుందండి. ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ టికెట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. లాస్ట్ డే అవ్వడంతో హైదరాబాద్ అంతా ఇక్కడే ఉంది. హైదరాబాద్స్ మోస్ట్ ఫేమస్ నిలోఫర్ కెఫే, పిస్తా హౌస్ ఇలాంటివి కూడా పెట్టారు ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ మస్కటీ ఐస్ క్రీమ్ ఉంది. హైదరాబాద్లో చాలా ఫేమస్ ఇది. హలో గాయ్స్, देखो ना गाइस, baby papa, ये पापा की परी, ये नीली परी, पीली परी, देखो ना गाइस. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద వీడియో. ఏ ఐటమ్స్ అయితే కొన్నానో మీకు 1 by 1 చూపించేస్తాను. ఐటమ్ నెంబర్ 1, ఇది వాటర్ బాటిల్ అండి. ఇది నార్మల్ వాటర్ బాటిల్ కాదు, ఇది 2 లీటర్ వాటర్ బాటిల్ విత్ 2 types ఆఫ్ సిప్పర్స్ వస్తాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం తాగలం. లేదు ఇక్కడి నుంచి కాదు అంటే ఇది క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేస్తే ఇందులో కూడా మనకు ఇంకొక సిప్పర్ ఉంది. అయితే ఇక్కడ తాగలేదండి సినిమా. ఇది ఓపెన్ చేస్తే
ఇందులో ఇంకొక బాటిల్ ఉంది, దీనికి కూడా సిప్పర్ ఉంది. అండ్ అలాగే ఇందులో ఇంకొక బాటిల్ కూడా ఉంది. ఈ బాటిల్కి సంబంధించిన హ్యాండిల్ అండి, ఇది ఇలా హోల్డ్ చేయొచ్చు అనమాట. అక్కడతో అయిపోలేదు, ఈ బాటిల్లో కూడా ఏమీ లేదు. ఇంతకన్నా అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. సో చూడండి, 3 బాటిల్స్ ఉన్నాయి మనకి. ఈ 3 బాటిల్స్ ఎంత గెస్ చేయగలరా? 300 అండి. 300 రూపీస్కి నాకు ఈ 3 బాటిల్స్ వచ్చాయి. ఇది 2 లీటర్, ఇది 900 ml, అండ్ ఇది వచ్చేసరికి 300 ml అనమాట. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ బాటిల్ ఇవ్వండి, పెద్ద పిల్లలు ఉంటే ఈ బాటిల్ ఇవ్వండి, మీరు ఇది తాగండి. ఐటమ్ నెంబర్ 2, డైకాస్ట్ స్కేల్ మోడల్ కార్ అండి. ఈడేంటారు బాబు, చిన్నపిల్లల చిన్న కార్ కొనుక్కున్నట్టు అనుకుంటున్నారు కదా, మీరు అక్కడే పప్పులో కాల్ వేశారు. ఇది మామూలుగా అంటే ఏ ఐటమ్ అయినా సరే అమెజాన్లో, తర్వాత మీషోలో, ఇలాంటి వేరే వేరే ప్లేసెస్లోని మేము చెక్ చేసి ఆ ప్రైస్ తక్కువ అయితేనే కొన్నామండి మేము ఎగ్జిబిషన్లో. దీంట్లో 4 ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోనే మనకి లైట్ ఫంక్షన్ ఉందండి. ఇక్కడ ఇలా లైట్స్ వెలుగుతాయి కార్కి, ప్లస్ దీనికి సౌండ్ కూడా ఉంది. దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే పుల్ బ్యాక్ ఎలాగ ఉంటుంది మీకు తెలిసిందే. అండ్ అలాగే డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఈ డోర్సే కాదు, ట్రంక్ కూడా ఓపెన్ అవుతుంది. దీని ప్రైస్ ఎంతో గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేస్తే కమెంట్స్లో చెప్పండి. కమెంట్స్లో ప్రైస్ వచ్చేసరికి 200 రూపీస్. 200 అండి, 200. ఐటమ్ నెంబర్ 3, డాక్టర్ స్ట్రేంజ్ వారి టైమ్ స్టోన్ అండి. ఈ కీ చైన్ నాకు చాలా మంచి ప్రైస్కి వచ్చింది. చాలా షాప్స్లో చూసాను, ఇది చాలా ఎక్కువ చెప్పారు, 250, 300 చెప్పారు. నాకు నుమాయిష్ ఎగ్జిబిషన్లో 70 రూపీస్కి వచ్చిందండి, 70 రూపీస్. ఐటమ్ నెంబర్ 4, ఇది మీ ఇంట్లో లేడీస్ బాగా నచ్చుతుంది. ఇదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ మెష్ అండి. ఇది మన ఇంట్లో వంటగదిలో సింక్స్ ఉంటాయి కదా, ఆ సింక్స్లోనే మీరు యూజ్ చేయొచ్చు. ఇది మామూలుగా ప్లాస్టిక్స్వి చూసాం మేము, ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ కోసం మేము చాలా ప్లేసెస్లో ఎతికాము. నుమాయిష్ ఎగ్జిబిషన్లో మాకు ఇది దొరికింది. అయితే ప్రైస్ వచ్చేసరికి 70 రూపీస్ అండి ఒకటి. ఎందుకైనా మంచిదని 2 కొన్నాం. ఐటమ్ నెంబర్ 5, ఇది వచ్చేసరికి ఇది ఈజీ ఫిల్టర్ అండి. ఇది ఇలాగ ఒక మెష్ బాక్స్ వచ్చి ఒక చిన్న చైన్ విత్ హుక్ వస్తుందన్నమాట. ఇది పేటెంటెడ్ ఈజీ ఫిల్టర్ అండి. ఇది మామూలుగా మేము కొన్ని ఈజీ ఫిల్టర్స్ చూసాం కొన్ని షాప్స్లో, కాకపోతే దానికి ఆ లాకింగ్ సరిగ్గా లేదు. అయితే దీనికి చాలా పకడ్బందీకి ఇచ్చారు లాకింగ్స్. ఇలాగా 2 పాయింట్స్లో ఇది లాక్ చేస్తుంది. అసలు ఇది ఎందుకు, ఎవరికైనా ఐడియా ఉందా? కింద కమెంట్స్లో చెప్పండి, ఈజీ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేస్తాము. ఐటమ్ నెంబర్ 6, ఇవేంటంటే చాక్లెట్ మౌల్డ్స్ అండి. మనం ఇంట్లో ఏమైనా సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు చాక్లెట్స్ చేసుకోవాలనుకుంటే బై అవర్ ఓన్ ఇంట్లో చేసుకోవడం కోసం ఈ మౌల్డ్స్ కొన్నాము. ఈ మౌల్డ్స్ వచ్చేసరికి 100 రూపీస్ ఈచ్ అండి. 2 కలిపి 200కి వచ్చాయి. బయట చూసాము, ఈవెన్ మీషోలో కూడా చూసాం, మీషోలో 110 రూపీస్ ఉంది. సో అందుకని నుమాయిష్ ఎగ్జిబిషన్లో కొన్నాం అనమాట. ఐటమ్ నెంబర్ 7, ఈ ఐటమ్ గురించి చెప్తే అసలు బుర్ర పాడైపోద్ది అందరికి. ఫ్రేమ్స్ అండి, A4 సైజ్ ఫ్రేమ్. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ షాప్ అనమాట. అక్కడే కొంచెం మెట్రో స్టెప్స్ దగ్గరలోనే ఉంది ఆ షాపు. నిజంగా చాలా మంచి ప్రైస్కి ఫ్రేమ్స్ ఇచ్చాడు మాకు. అయితే నేను 2 ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఒక్కో ఫ్రేమ్ వచ్చేసరికి నాకు 135 రూపీస్ పడింది ఒక్కో ఫ్రేము. అయితే ఈ ఫ్రేము క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అంటే ఇంకా 135 రూపీస్కి ఇంతకన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఇవైతే మటుకు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ ఫ్రేమ్స్ చేయిద్దామని చెప్పి. సో ఫైనల్లీ నుమాయిష్ ఎగ్జిబిషన్లో నాకు దొరికింది చాలా మంచి ప్రైస్కి. ఐటమ్ నెంబర్ 8, ఈ 3 బెడ్షీట్స్ అనమాట. 1000 రూపాయలకి వచ్చాయి. చాలా మంచి బెడ్షీట్స్ అండి, 3 డిజైన్స్. బాగా నచ్చింది. 1000 రూపీస్కి చాలా మంచి ప్రైస్ అనిపించింది.
వెంటనే కొనేసాం. ఐటమ్ నెంబర్ 9 పిల్లల బట్టలండి. నవ్వేడేస్ చాలా కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఏదైనా ఉందంటే చిన్నపిల్లల బట్టలు అయితే. అలాగే అండ్ ఇదొక పెయిర్ అనమాట. అంటే ఈచ్ పెయిర్ 250 రూపీస్ పడిందండి. 2 pairs కలిపి 500 కొన్నాము. లాస్ట్లో కొంచెం బేరం ఆడితే 450కి ఇచ్చాడు. ఇంకా చాలా కొన్నాం, బట్ అవి కూడా చాలా మంచి ప్రైసెస్కి మా వైఫ్ అయితే తీసుకుంది. ఒక 4-5 pairs బట్టలు కొనుక్కుంది. ఫైనల్లీ నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే మటుకు చాలా మంచి ప్రైసెస్లోనే చాలా ఐటమ్స్ అమ్మాయి. ఇంకా చాలా ఉంది, మార్కెట్ కవర్ చేయలేకపోయాం మేము. మేబీ ఇంకొక రోజు ఉంటే బాగుంది అనిపించింది. అయితే ఒక విషయం మేము బాగా గమనించింది ఏంటంటే ఆ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఫుడ్ ఐటమ్స్ మటుకు చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో ఫైనల్లీ వెర్డిక్ట్ ఏంటంటే ఇలాంటి మార్కెట్స్ వచ్చినప్పుడు మీరు కూడా మిస్ కాకుండా చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి ఇలాంటి బోల్డ్ వస్తువులు కొనుక్కొని అందులో కొన్ని ఇంట్లోకి చాలా ఉపయోగపడేవి కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. అలాంటివన్నీ చక్కగా కొనుక్కొని హ్యాపీగా ఉండండి. జై హింద్.